హాయ్ ఫ్రెండ్స్, మరణ మాస్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మలయాళంలో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నటువంటి బసిల్ జోసెఫ్, అనిష్మా మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ దీన్ని ప్రొడ్యూస్ చేసింది వచ్చేసి ఇంకో మలయాళ హీరో టొవినో థామస్. సో ఈ మూవీ థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఓకే అనిపించుకునింది. ఇప్పుడైతే మనకు సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఆల్ లాంగ్వేజెస్లో మూవీ అయితే అవైలబిలిటీలో ఉంది. తెలుగులో కూడా చూడొచ్చు. నేనైతే మూవీ తెలుగులో ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే ఈ మూవీ టైటిల్ చూసుకుంటే మరణ మాస్ అనేసి పెట్టారు. అలాగే ఈ మూవీ జోనర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక సైకో సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు. కానీ మూవీ చూస్తే ఇది వచ్చేసి ఒక కామెడీ సినిమా లాగా అయితే అనిపించింది అనమాట. సో అందుకనేసే మూవీ చూస్తే నాకు ఆ విధంగా అయితే అనిపించింది. సో మూవీలో మనకు ఏదైనా బాగా ఉంది అంటే అది వచ్చేసి కొంచెం కామెడీ అని చెప్పొచ్చు. సో డైరెక్టర్ వచ్చేసి ఒక చిన్న పాయింట్ ని తీసుకొని దాని చుట్టూనే కొంచెం కామెడీ అనేది అల్లి సినిమా కంప్లీట్ గా తీయాలనేది చూశాడు. అందులో మనకు కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ అనేది అలా పెట్టుకొని లాక్కుంటూ వచ్చాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా మొత్తం మనకు స్టోరీ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ పెద్దగా డీల్ చేయలేదేమో అనేసి అనిపిస్తుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఆ ఎండింగ్ కూడా కొంచెం కామెడీ టచ్ ఇచ్చే దాన్ని కూడా ఎండ్ చేశాడు అనేసి అనిపిస్తుంది. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే స్టోరీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి కేరళలో ఉన్నటువంటి ఒక ఊర్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని మాత్రమే చంపుతూ ఉంటాడు. చంపిన తర్వాత వాళ్ళ నోట్లో అరటి పండు అనేది పెట్టేసి వెళ్తూ ఉంటాడు అనమాట. అసలు ఇతను ఎవరు, ఇతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా ఇతన్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తుంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి ఒకరి పైన డౌట్ వస్తుంది. అది ఎవరి పైన అంటే మన హీరో బసిల్ జోసెఫ్ పైన వస్తుంది అనమాట. ఎందుకంటే ఇతను చేసే పనులు ఆ విధంగా ఉంటాయి, అతను చూడడానికి ఆ విధంగా ఉంటాడు. అందుకని వీళ్ళకి డౌట్. సో వాళ్ళైతే డౌట్ పడి ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసి ఇతను అటువంటి వాడు కాదు, ఇతన్ని వదిలేయండి అని చెప్తారు. ఈయనైతే వదిలేస్తారు. సో ఇతనైతే బయటకు వచ్చేస్తాడు. కానీ దీనివల్ల అతనికి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఏంటి అంటే తన లవర్ ఎవరైతే ఉంటుందో ఆయన కూడా ఇతను నిజంగానే సైకో కిల్లర్ అని చెప్పేసి నమ్మేసి ఈయనైతే వదిలేస్తుంది. సో ఈ విధంగా వీళ్ళ స్టోరీ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే హీరోయిన్ కి ఇంకో ప్రాబ్లం రావడం జరుగుతుంది అనమాట. ఈమె వచ్చేసి ఒక బస్సులో వెళ్తా ఉంటుంది. అక్కడ ఒక అతను ఈమెని హరాస్ చేస్తాడు. ఈమె వచ్చేసి ఆయన బస్సులో ఆయన్ని చంపేస్తుంది. సో ఇంక ఏం చేయాలని చెప్పేసి భయపడేటప్పుడు మళ్ళీ హీరో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు అనమాట. హీరో అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ ని ఆ ప్రాబ్లం నుంచి ఎలా సేవ్ చేశాడు, అసలు ఇంతకీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సైకో కిల్లర్ ఎవరు, పెద్ద మనుషుల్ని ఎందుకు చంపుతా ఉంటాడు, చంపిన తర్వాత అరటిపండు అనేది ఎందుకు పెడతా ఉన్నాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు బేసిక్ గా స్టోరీ. సో ఇటువంటి స్టోరీస్ తో మనకు తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చి ఉంటాయి. అంటే ఒక మర్డర్ అయిపోతుంది, ఆ మర్డర్ వేరే వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాలి అనేది దాన్ని ఫన్ వేలో క్రియేట్ చేసి చూపించడం లాంటి స్టోరీస్ తో కొన్ని సినిమాలు వచ్చాయి అనుకుంటాను. సో తెలుగులో నేనైతే 1-2 చూశాను. సో అటువంటి ఒక స్టోరీని డైరెక్టర్ ఇక్కడైతే తీసుకున్నాడు. దాన్ని ఫన్ వేలో చూపించాలనుకున్నాడు. కాకపోతే దాన్ని చూపించే విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మన కామెడీగానే వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అది దాన్ని కొంచెం సాగదీసినట్టుగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఆ యొక్క సైకో కిల్లర్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా చూసుకున్నట్లయితే చాలా కామెడీగా అయితే తీసాడని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఒక సైకో కిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది కనుక మీరు అనుకున్నట్లయితే మీకైతే మూవీ ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. జస్ట్ ఇది ఒక కామెడీ మూవీ అనే వేలో కనుక చూసినట్లయితే ఓకే, కామెడీ అయితే మీకు నచ్చుతుంది. కామెడీ అయితే ఓకే, బాగానే వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే బసిల్ జోసెఫ్ లాస్ట్ మూవీస్ కనుక చూసుకున్నట్లయితే ఈయన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా చేశాడు. ఈ మూవీలో కూడా ఒక కొత్త క్యారెక్టర్ అనేది కొత్తగా ట్రై చేశాడు. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. సో నెక్స్ట్ ఈయనతో పాటు ఆ సైకోగా చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారనిపిస్తుంది. అలాగే మనకి మ్యూజిక్ గురించి చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ అయితే లేవు, జస్ట్ బిట్ సాంగ్స్ మాత్రం అయితే ఉంటాయి. అవి కూడా ఓకే, బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా మనకు బాగుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే జస్ట్ కామెడీ కోసం మూవీని ఒక్కసారి అయితే చూడొచ్చు. అది ఓటీటీలో ఉంది కాబట్టి 2 hours మీ దగ్గర టైం ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. కామెడీ అయితే బాగానే ఉంది. మీకు సస్పెన్స్ థ్రిల్లర్ అటువంటివి కావాలంటే మాత్రం ఈ మూవీలో అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.